నిన్న చూపించిన వీడియోలో దీని పేరు అడిగాను కదండి. దీన్ని కలెక్కాయలు అంటారు, లేకపోతే కరోడా ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది ఉసిరికాయలాగా మంచి పులుపు ఉంటుందండి, చాలా చిన్నదిగా ఉంటుంది. దీని తొడుముని చక్కగా తీసేసి నీట్గా వాష్ చేసి మనం చక్కగా వండుకోవచ్చు. దీంతో రోటి పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఆవకాయలాగా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు టేస్ట్. ఎప్పుడూ నేను నా చైల్డ్హుడ్ డేస్లో తిన్నాను. ఇది వైల్డ్ బెర్రీలో వన్ ఆఫ్ ద టైప్ అనమాట. పండితే అదొక టైప్ ఆఫ్ పులుపులా ఉండే బెర్రీ టేస్ట్ లాగా చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ రైనీ సీజన్లోనే దొరుకుతుందండి. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. మనకి సీజన్కి ఒక్కసారే దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ తినాలి. ఇది ఎప్పుడూ నేను నా చైల్డ్హుడ్లో తిన్నాను. ఇవి జగ్గేపేట అటు ఏరియాస్లో దొరుకుతాయండి. కంపల్సరీ అటువైపు విజిట్ అయినా ఈ రైనీ సీజన్లో కంపల్సరీ తీసుకోండి. శ్రావణ మాసం స్పెషల్ అని కూడా చెప్పచ్చు. ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.